అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలులో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్స్ కాసులకి కక్కుర్తుబడి శవాలను రోగి బంధువులకు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న ఇక్కడ ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ యొక్క ఘటన మరొక ముందే ఓమిని హాస్పిటల్లో చనిపోయినటువంటి శవానికి మరణించినటువంటి వ్యక్తికి వైద్యం చేశారని పెద్ద ఎత్తున ఓమిని హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన చేసేటువంటి పరిస్థితి. దేవనకొండ మండలం నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకున్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశం మీద మనతో మాట్లాడడానికి వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? సార్ సోమవారం నాడు వచ్చినాము మేము. మరి వచ్చినప్పుడు బాగుండదు, మంచి అయితే బీపీ తక్కువైందన్నారు, బీపీ పెంచుతామన్నారు. చచ్చి మందులు వేసిరి. ఏం మందులు వేసినారో ఏం మందులు లేదో, రాసిచ్చిన మందులే గాని రాయని మందులు. వాళ్ళు మందులన్నీ మంచినైతే గట్టి చేయలే, డబ్బులు అయితే దండి కట్టించుకున్నారు. మాకైతే మంచిని బయటికి చేయలే. వాళ్ళు ఏం చేశారు, నేను చేసి పెట్టరు. బీపీ డౌన్ అయింది, గుండె డౌన్ ఆడుతుండేదండ్రి. మాకు అన్ని మోసం చేసి మంచిని చేసి పెట్టారు. మమ్మల్ని ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆపరేషన్ సార్ కచ్చుబారు చేసలేరు సార్. వాళ్ళు ఎట్లా చేసినారు, మంచినైతే చేసి పెట్టరు, మాకు లేకుండా చేసి పెట్టరు. వీళ్ళు డబ్బులు అయితే భారీ కట్టించుకున్నారు. వీళ్ళు మా చేత కదా అంటే కానీ మా ముంగో తడబై చేపించుకొని చూసుకుంటుంటే అన్ని చేస్తాము, పెడతాము, గట్టి చేస్తామంటే వీళ్ళు ఇటు చేసి పెట్టారు. మమ్మల్ని అన్యాయం చేసి పెట్టారు. బాగా చేస్తాము, చూస్తాము, వాళ్ళు ఎత్తామని వాళ్ళకు డబ్బులు కట్టించుకున్నారు, గుండెకి కట్టించుకున్నారు, చేసినారు. మమ్మల్ని అన్యాయం చేసినారు సార్ వీళ్ళు. మాట్లాడడానికి మరి కొంత బంధువులు ఉన్నారు. ఏం జరిగింది పెద్ద? నిన్న పగులే చనిపోయింది సార్. బాగుంది, బతికింది అని వేలు డబ్బులు కట్టించి రాత్రి అలా పెట్టుకుని రాత్రి 2 గంటలప్పుడు ఎత్తుకోమని అంటున్నారు సార్. బిల్లులు అయితే అన్ని కట్టించుకున్నారు, డబ్బులు అన్ని కట్టించుకున్నారు. మనిషి అయితే లేదు, ఎత్తుకోమన్నారు రాత్రి. మీరు బిల్లు కట్టలేక కావాలని చనిపోయింది, ముందే చనిపోయిందని మీరు ఆరోపిస్తున్నారా? లేదు సార్, చనిపోయిందని నిన్న పగులే చనిపోయింది సార్. అట్లే నడిచితే లేదు సార్, స్పందన లేదు, ఏం లేదు మంచిగా, ఏం స్పందన లేదు. ఇంకన్నీ ఏది లేదు మంచిగా. అన్నగా కోమాలు అయిపోయింది, అన్ని నీళ్ళు కొమ్మనాయి సార్. చేతులు కాళ్ళు అన్ని నీళ్ళు కొమ్మనాయి. నిన్న 10 గంటలకు పోయినది రాత్రి 2 గంటల వరకు పెట్టుకొని డబ్బులు కట్టించుకున్నారు. అంటే ఆ విషయం అంటే అక్కడ జరిగి నిలుకుపోయాడు మనిషి, బాగాలేదు పరిస్థితి అని మీరు ఇక్కడ ఉన్న వైద్యులు చెప్పారా? చెప్పినాం సార్. లేదు, బాగుంది, బతికిందని బిల్లు డబ్బులు కట్టించుకున్నారు సార్. బతికింది, బాగుంది, పేషెంట్ బాగా కడుపేగేస్తుంది అని ఆక్సిజన్ పెట్టి అన్ని పెట్టి 2 గంటల వరకు అట్లే చెప్పుకుంటూ వచ్చినారు. అంటే మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు? ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చెప్పడం లేదు సార్. అసలు ఏం మనిషి అయితే బతికిందని అన్ని బిల్లులు, అన్ని మాతారులు, మా ఇంజక్షన్లు అన్ని పెడుతూనే ఉన్నారు, అన్ని చేస్తున్నారు. మనిషి బతికిందనే చెప్తున్నారు సార్. మనిషి అయితే లేదు సార్, ఏంది అన్ని నిలుకోమని. రాత్రి 2 గంటలప్పుడు లేదు, చనిపోయింది, ఎత్తుకోమన్నారు. అంటే ముందే చనిపోయిందని మీరు అనుకున్నారా? అసలు లేదు సార్, అన్ని నిలుకోమని అట్లా సార్. ఏంది లేదు, కాళ్ళు చేతులు అన్ని నిలుకోమని. అంటే అది ఎన్ని గంటలప్పుడు జరిగింది అట్లా? పగులే సార్. నిన్న పగులు 10కే పోయింది సార్. నిన్న 10కే అన్ని ఇట్లా అన్ని నిలుకోమని. ఆ విషయం చెప్తే ఏమో చెప్పారు ఇక్కడ వైద్యులు? లేదు సార్, బతికిందని ట్రీట్మెంట్ ఇస్తున్నాం, బతికిందని మాతారులు అన్ని రాయించుకుంటూ బిల్లులు కట్టించుకుంటూ అన్ని 2 గంటల వరకు కూడా కట్టించుకున్నారు సార్. నైట్ 2 గంటల వరకు కూడా డబ్బులు కట్టించుకున్నారు. నిర్లక్ష్యం. మీరు చెప్పండి, ఏం జరిగింది అనుకుంటున్నారు? కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఓమిని హాస్పిటల్ వైద్యం కోసం వచ్చేటటువంటి పేషెంట్లని ప్రాణాలు తీసినటువంటి సంఘటనలు ఈరోజు దేవనకొండ మండలానికి చెందినటువంటి ఆదిలక్ష్మి అయితేనేమి, గతంలో వెల్దుర్తి మండలానికి చెందినటువంటి హర్షవర్ధన్ నాయుడు కూడా సేమ్ ఇట్లా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పటికీ సరిగ్గా కోలుకోలేక చనిపోయాడు. ఇప్పుడు ఆదిలక్ష్మికి ఒక 40 రోజుల కిందట ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారని చెప్పేసి చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల అది చీము కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఒక 4 రోజులు అవుతుంది. నిన్న ఉదయమే చనిపోయిందని చెప్పేసి వీళ్ళందరూ నిలదీసి అడుగుతున్నప్పటికీ, బంధువులు అడుగుతున్నప్పటికీ అక్కడ ఐసీయూలో పేషెంట్ని పెట్టినారు. ఐసీయూలో ఆక్సిజన్ పెట్టినప్పుడు హార్ట్ బీట్ లేదని చెప్పేసి మిషన్లు కూడా వీళ్ళు ఫోటోలు కూడా తీసుకున్నారు పేషెంట్ బంధువులు. అయినప్పటికీ ఉదయం పంపిస్తే ఏమన్నా ఎవరైనా ఆందోళన చేస్తారనే ఒక భయంతో, లేదంటే పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకోవాలనే ఒక కారణంతో రాత్రి 2 గంటలప్పుడు చనిపోయిందని చెప్పేసి వీళ్ళకి చెప్పి అడావుడిగా మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళపైన ఒత్తిడి చేస్తూ ఉన్నారంటే వైద్యుల నిర్లక్ష్యం, హాస్పిటల్ యాజమాన్యం
డబ్బులు కక్కుర్తిపోయినటువంటి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. కాబట్టి ఇది ఆదిలక్ష్మిది, ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఎందుకంటే చాలా మంది దీంట్లో ఈ హాస్పిటల్లో చనిపోయినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో హర్షవర్ధన్ నాయుడు కూడా కేవలం 23 సంవత్సరాల అబ్బాయి కూడా ఇదే విధంగా ఆపరేషన్ చేసే అబ్బాయి కూడా చనిపోయినటువంటి సంఘటనలు ఈ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా వైద్య సేవలు చేసి ఉంటే ఉదయమే చనిపోయినప్పుడు ఉదయమే చెప్పాలి పేషెంట్ వాళ్ళ బంధువులకు చనిపోయిందని చెప్పేసి ఎందుకు చెప్పలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. జిల్లా వైద్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇలాంటి హాస్పిటల్ సీజ్ చేసేంత వరకు మా ఆందోళన విరమించమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చాలా చోట్ల పేషెంట్ బంధువులు ఫీజులు ఎక్కువ కట్టలేక డబ్బులు ఎగగొట్టడానికి ఇలా ఆందోళన చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు కూడా మద్దతు తెలుపుతున్నారు అనేటువంటి విమర్శలు వస్తుంది. మీరేమంటారు? అది కేవలం కార్పొరేట్ హాస్పిటల్ చేసినటువంటి అపోహ తప్ప దాంట్లో వాస్తవం లేదు. నిజంగా ఈ పేషెంట్ కి ఆరోగ్యశ్రీ కింద 40 రోజుల కింద ఆపరేషన్ చేశారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ 70,000 రూపాయలు ఈ పేషెంట్ వాళ్ళ బంధువుల నుంచి డబ్బులు తీసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వీళ్ళేం డబ్బులు ఆపరేషన్ చేసినప్పుడు ఎక్కువ డబ్బులు అయితే కట్టలేదు. వీళ్ళు ఆరోగ్యశ్రీ వచ్చింది, అడిషనల్ గా 70,000 కట్టించుకున్నప్పటికీ ప్రాణాలు బాగుండాలని చెప్పేసి వాళ్ళ బంధువులు డబ్బులు అప్పులు తెచ్చి మరి కడతా ఉంటే వీళ్ళు వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఏదైతే పేషెంట్ చనిపోయినారో వాళ్ళ బంధువులకి వాళ్ళ ఆరోపణలు చేయకుండా ఉండడం కోసం అంటే ఎదురుదాడి చేస్తా ఉన్నారు తప్ప నిజంగా మాది ఏది తప్పు లేదని చెప్పేసి కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు తప్ప దీంట్లో వాస్తవం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కర్నూలులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది? కర్నూలులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఠాగూర్ సినిమాని తలపించే విధంగా ఇదే ఓమ్ని హాస్పిటల్లో గతంలో హర్షవర్ధన్ నాయుడు చనిపోయినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ఆందోళన చేయడం జరిగింది. ఇదే హాస్పిటల్ యాజమాన్యం ఆ పేషెంట్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. అయితే తప్పు లేకపోతే ఎందుకు డబ్బులు చెల్లించారు హర్షవర్ధన్ నాయుడికి? అంటే వీళ్ళు తప్పు చేసి వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం చనిపోయినటువంటి వాళ్ళ బంధువుల పైన లేకపోతే వాళ్ళకి మద్దతు తెలిపేటువంటి ప్రజా సంఘాల పైన లేకపోతే మీడియా పైన బురదలే ప్రయత్నాలే తప్ప దాంట్లో వాస్తవం లేదు. నిజంగా వాళ్ళు తప్పు చేయకుంటే చనిపోయినప్పుడు వెంటనే ఎందుకు తీసుకెళ్లాలని చెప్పి చెప్పలేదు. ఉదయం చనిపోతే రాత్రి వరకు ఎందుకు పెట్టుకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే వైద్య శాఖ ఏం చేస్తున్నట్టు? వైద్య శాఖ అధికారులు ఇప్పటి వరకు అంటే మన కర్నూలు జిల్లాకు చూసుకున్నట్టయితే కొంతమంది ఎఫ్ఏసీలు లేకపోతే రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు తేనటువంటి వైద్య శాఖ అధికారులు రావడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. జిల్లా వైద్య శాఖ అధికారులు కార్పొరేట్ హాస్పిటల్ వైపు కన్నెత్తించేటటువంటి పరిస్థితి కూడా లేదు. మనం చూస్తూ ఉన్నాం మెడికోవర్ కానీ, కిమ్స్ కానీ, ఓమ్ని కానీ ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యం అవుతా ఉన్నప్పటికీ వైద్య శాఖ అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం విడనాడి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కేవలం 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఆదిలక్ష్మి అనేటువంటి మహిళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అంటే ఆరోగ్యం బాగా కావాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి జీవనాధారమైనటువంటి వాటిని అమ్ముకొని లేకపోతే అప్పులు తెచ్చుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు చనిపోయింది. ఆ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఓమ్ని హాస్పిటల్ని సీజ్ చేయాలి. ఇలా సీజ్ చేయడం వల్ల మిగతా హాస్పిటల్స్ కూడా భయపడి ఇలాంటి సంఘటనలు చేయకుండా సర్జరీలు చేసేటప్పుడు కానీ, ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ డాక్టర్లు కానీ, యాజమాన్యం కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్ని సీజ్ చేయడంతో పాటు ఆదిలక్ష్మి మృతికి కారణమైనటువంటి డాక్టర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అతని పట్టణం రద్దు చేయడంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓమిని హాస్పిటల్లో ఇక్కడ మృత్యు గృహాలుగా మారుతున్నాయి. చనిపోయినటువంటి శవానికే వైద్యం చేసేటువంటి పరిస్థితి ఠాగూర్ సినిమాని తలపిస్తున్నారు. గతంలో కూడా ఒక ఘటన జరిగినటువంటి అంశం అయితే ఉంది. వైద్య శాఖ నిర్లక్ష్యానికే ఇది నిదర్శనము. అయితే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లను దోచుకోవడం తప్ప వైద్యం అందించేటువంటి పరిస్థితి లేదు. ఆదిలక్ష్మి కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు నిర్లక్ష్యం వహించినటువంటి హాస్పిటల్ యాజమాన్యం పైన ఆ యొక్క హాస్పిటల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, నాటివి, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.